నా మనసుకి. మీరు ఎంతవరకు కరెక్టో కాదు మీరే చెప్పండి. ఒక్కసారి పుట్టిన వాడు 2 సార్లు చచ్చిపోతాడు. వింటున్నారన్న మాట? ఒక్కసారి పుట్టినోడు 2 సార్లు చచ్చిపోతాడు. 2 సార్లు పుట్టినోడు ఒక్కసారి చనిపోతాడు. ఎలాగో ఏంటి చెప్తారా? మీరు ఆగండి. ఒక్కసారి పుట్టినోడు ఎన్నిసార్లు చనిపోతాడు? 2 సార్లు పుట్టినోడు 2 సార్లు పుడతాం సాధ్యమే అంటారా? సాధ్యం అన్నది చెప్పేకండి. 2 సార్లు చచ్చిపోతాం సాధ్యం అన్నది చెప్పేకండి. ఇక్కడ నా చేయి పైకెత్తి ఉంది అంటే మీకు విశ్వాసం లేదు. హల్లెలూయా. తల్లి గర్భంలో ఒకసారి పుడతామా? పుట్టామా? నేను పుట్టాను, మీరు పుట్టారు, అందరూ పుట్టారు. ఓకేనా? లోకంలో ఉన్న ప్రతి ఒక్కరందరూ కూడా పుట్టారు. మనిషి మానవ జన్మ ఎత్తుకున్నాడు ఏంటి, పశువులేంటి, పక్షులేంటి, ప్రతి జీవి కూడా పుట్టింది. రెండోసారి నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు నవీకమైన స్వభావం చనిపోయి క్రీస్తులో రెండో జన్మ. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిసార్లు పుట్టాడు? ఒక్కసారి చనిపోతాడు. 2 సార్లు పుట్టినాడు. ఎలా చనిపోతాడు తెలుసా? అందరు చనిపోయినట్లే లోకానుసారంగా చనిపోతాడు. హల్లెలూయా. నరకంలోనికి వెళ్ళడు కనుక రెండో మరణము లేదిక. మరి 2 సార్లు పుట్టినోడు ఒక్కసారి చనిపోయాడు. ఒక్కసారి పుట్టినోడు 2 సార్లు ఎలా చనిపోతాడు చెప్పనా? అందరితో పాటుగా తల్లి గర్భంలో నుంచి పుడతాడు. దేవుణ్ణి ఎరగడు కదా, నూతన సృష్టిలోనికి రాడు కదా, బాప్తిస్మ కార్యక్రమంలోనికి వెళ్ళడే కదా. ఈ వ్యక్తికి లోకపరంగా ఒకసారి చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి తీర్పు దినం అయిపోయిన తర్వాత ఆరణ అగ్నిలో పడవేయబడతాడు. అది రెండో మరణం అని ప్రకటన గ్రంథం సెలవిస్తుంది.